హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఓదెల జిందగీ. ఈరోజు మనము భువనగిరి దగ్గరలో ఉన్నటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకుందామని చెప్పి 4 బండ్ల మీద స్వర్ణగిరి దేవాలయానికి అయితే చేరుకున్నాము. సో స్వర్ణగిరి దేవాలయంకు వెళ్ళేటప్పుడు ఇలా హైవే నుంచి మట్టి రోడ్ మించి స్వర్ణగిరి దేవాలయానికి అయితే వెళ్ళొచ్చు. సో ఉప్పలు సికింద్రాబాద్ నుండి ఎవరైనా రావాలనుకుంటే మీరు భువనగిరి దగ్గరలో దిగి స్వర్ణగిరి దేవాలయాన్ని చేరుకోవచ్చు. మొత్తానికైతే మేము స్వర్ణగిరి దేవాలయానికి అయితే రీచ్ అయిపోయినాము. నిజంగా డిఎన్వి ప్రసాద్ గారు ఈ టెంపుల్ ను ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారంటే అసలు ఇలా చూస్తేనే అర్థమవుతుంది. ఎంట్రన్స్ లో స్వామివారి పాదాలు నిజంగా ఒక మంచి ఫీలింగ్ తోని టెంపుల్ కు వచ్చినప్పుడు అదే ఫీలింగ్ ను కంటిన్యూ చేసేందుకు స్వామివారి పాదాలు టెంపుల్ ముందు ఇలా కన్స్ట్రక్ట్ చేయడం అనేది నిజంగా చాలా బాగా అనిపించింది. ఈ ఆలయం మనకు భువనగిరి దగ్గరలోని మన్నెపల్లి హిల్స్ దగ్గర ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం అనేది జరిగింది. ఈ ఆలయాన్ని కొన్ని రోజుల క్రితం చిన్నజీయర స్వామి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయడం అనేది జరిగింది. ఈ ఆలయాన్ని ప్రసాద్ గారు స్థపతి ఈ స్వర్ణగిరి ఆలయానికి రూపశిల్పి అతనే. సో మన్నపల్లి కుటుంబం మేరకు డిఎన్వి ప్రసాద్ గారు ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. మొదటగా మన్నపల్లి కుటుంబానికి చెందిన మన్నపల్లి రామారావు గారు, మన్నపల్లి మురళీకృష్ణ గారు, మన్నపల్లి గోపీకృష్ణ గారు మొదట ఈ ఆలయాన్ని చేద్దాము, అమ్మా నాన్నలకి ఒక కోరిక మేరకు ఈ ఆలయాన్ని అందిద్దామని చెప్పేసి డిఎన్వి ప్రసాద్ గారితో డిస్కస్ చేసి ఆ తర్వాత ఆలయాన్ని మొదటగా చిన్నగా నిర్మించి ఒక గుర్తుగా ఉంచుకుందాం అని చెప్పేసి చిన్నగా నిర్మాణం అనేది స్టార్ట్ చేశారు. ఆ తర్వాత లేదు, ఇది ఆంధ్రాలో తిరుపతి ఎంత ఫేమస్ తెలంగాణలో కూడా శ్రీ స్వర్ణగిరి అంత ఫేమస్గా ఉండాలి అని చెప్పేసి ఈ ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. మొదటగా ఈ ఆలయాన్ని నిర్మించేటప్పుడు గర్భగుడిలో స్వామివారిని స్థాపించేటప్పుడు ఒక గరుడ పక్షి గర్భగుడి చుట్టూ ఆ స్థాపన కంప్లీట్ అయ్యేంత వరకు ఆ పక్షి తిరుగుతూనే ఉందంట. స్వామివారు వాళ్ళు మన్నపల్లి కుటుంబం వారు నిజంగా ఒక షాక్ గురి ఏంటి అసలు ఆ స్వామివారిని స్థాపించేంత వరకు ఈ పక్షి ఇక్కడే తిరిగి స్థాపన అయిపోయిన తర్వాత పక్షి వెళ్ళిపోవడం ఏంటి అనేది నిజంగా ఆ స్వామివారే ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించండి, నన్ను ఇక్కడ ఈ ఆలయంలో ఉంచి నాకు పూజలు అందించండి అని చెప్పేసి నిజంగా స్వామివారు కోరుకున్నట్టుగా అనిపించింది. సో ఆ తర్వాత నిజంగా మన్నెపల్లి కుటుంబం వారు నిజంగా మా కుటుంబం ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇటువంటి సంఘటనలు నిజంగా మా జీవితంలో జరిగాయని చెప్పేసి చాలా ఫీల్ అయ్యారు. సో ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అలాగే ఆలయము ఒక 80% కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మన్నపల్లి కుటుంబం వేరకు డిఎన్వి ప్రసాద్ గారు సూర్యకిరణాలు ఏదైతే ఉందో ఆ సూర్యకిరణాలు నిజంగా అయోధ్యలో ఎలాగైతే సూర్యకిరణాలు రాముడి నుదిటి మీద ఎలాగ పడతాయో అలాగే సూర్యకిరణాలు ఇక్కడ కూడా స్వామివారి పాదాల మీద ఉంచేటట్టుగా కొద్దిగా కన్స్ట్రక్షన్ రూపుదిద్దండి అని చెప్పేసి మన్నపల్లి కుటుంబం వారు డిఎన్వి ప్రసాద్ గారిని కోరితే, సారీ సార్, ఎందుకంటే అది చాలా రిస్క్తో కూడుకున్న పని, అది చేయాలంటే చాలా కష్టతరం అని చెప్పేసి డిఎన్వి ప్రసాద్ గారు మన్నపల్లి కుటుంబం వారికి అయితే సమాధానం చెప్పారు. కానీ అలాగే జరుగుతున్న క్రమంలో ఒకానొక రోజు సూర్యకిరణాలు వచ్చేసి స్వామివారి పాదాల మీద పడడాన్ని నిజంగా చాలా అందరూ షాక్కు గురి అయ్యారు. ఎందుకంటే అసలు మనం ఏం అనుకుంటున్నామో ఏం చేస్తున్నామో అది నెక్స్ట్ మినిట్లో ఇలా జరుగుతుంది, అది అసలు నిజంగా స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారా అన్నట్టుగా చాలా బాగా అనిపించింది. సో ఆ తర్వాత యథావిధిగా ప్రతిరోజు ఇలా పూజలు అందించుకుంటూ చాలా బాగా ఈ స్వర్ణగిరి దేవాలయాన్ని అయితే మరింత తెలంగాణలో ప్రసిద్ధి చెందింది. నిజంగా ఎవరైతే ఇంకా స్వర్ణగిరి దేవాలయాన్ని చూడలేదో, ఎవరైతే స్వర్ణగిరి దేవాలయాన్ని ఇంకా దర్శించుకోలేదో దయచేసి వెంటనే దర్శించుకొని అక్కడ ఉన్న ఏదైతే ఆ ఆలయ నిర్మాణం కానీ ఆ ఆలయం చుట్టూ వాటర్లో విష్ణుమూర్తి కానీ ఇలాంటి చిన్న అన్నీ
చాలా బాగా అనిపిస్తాయి. దయచేసి వీలైనంత తొందరగా ఆలయాన్ని అయితే దర్శించుకోండి. సో ఇది అండి మొత్తానికి శ్రీ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము. మనసు మాత్రం చాలా ప్రశాంతతగా ఉంటుందండి. దయచేసి వీలైనంత తొందరగా ఆలయాన్ని అయితే విజిట్ చేసి దర్శనం అయితే చేసుకోండి. చాలా బాగా అనిపిస్తుంది. చాలా ఒక కొత్త దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు షూర్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్కి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. థ్యాంక్ యూ.